ఎస్. పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ధనుంజయ తల పైకెత్తి చూశాడు ఎదురుగా నిలబడ్డ ఆశ్రితని. నా పేరు ఆశ్రిత, మీ సహాయం కోరి వచ్చాను. వెల్కమ్. ఉత్సాహంగా కూర్చోమన్నట్టుగా కుర్చీ చూపించాడు. చెప్పు. తరచుగా గూండాలు, జేబు దొంగలతో తప్ప ఆశ్రిత లాంటి అందమైన, పైగా వయసులో ఉన్న అమ్మాయిలతో స్టేషన్లో కబుర్లు చెప్పే అవకాశం లేకపోవడంతో ఏకవచనంతోనే సంబోధించాడు ఆమెను ఆపాదమస్తకం పరికిస్తూ. ఆశ్రిత కోపం తెచ్చుకోలేదు. చాలా క్యాజువల్గా చూసింది. సరిగ్గా 2 రోజుల క్రితం నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటనకి తట్టుకోలేని మా నాన్నగారు గుండె ఆగి చనిపోయారు. వివరంగా చెప్పింది. ఏ స్థితిలో తన తమ్ముడు ఆత్మహత్య చేసుకుంది స్పష్టం చేస్తూ. మీ తమ్ముణ్ణి కాలేజీ నుంచి లాక్కెళ్ళి అలా కొట్టి హింసించిన వ్యక్తి ఎవరు? హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ. అలర్ట్ అయినట్టుగా కూర్చున్నాడు ధనుంజయ. హఠాత్తుగా తన జ్యూరిస్డిక్షన్లో జరిగిందంతా గుర్తుకొచ్చి టేబుల్ మీదున్న మంచినీళ్లు తాగి, ఏమిటి, అయితే హోమ్ మినిస్టర్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అన్నాడు పైకి లేస్తూ. ఏం, హోమ్ మినిస్టర్ చట్టానికి అతీతుడా? నిశితంగా చూసింది ఆశ్రిత. ఒక వ్యక్తి చావుకి ప్రత్యక్షంగా కారణమైన, లేక తన చర్య వలన ఆ వ్యక్తి చనిపోయే పరిస్థితిని సృష్టించిన ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ నంబర్ 307 ప్రకారం హత్యా నేరం మిస్టర్ ఇన్స్పెక్టర్. కాబట్టి సూర్యనారాయణ మీద చర్య తీసుకోవడం తప్పు కాదనుకుంటాను. రెప్పలార్పకుండా చూశాడు ధనుంజయ. రాజేష్ మరణం సంబంధించిన విషయంలో ఎలాంటి రిపోర్ట్ తీసుకోకూడదన్నది కమిషనర్ సవ్యసాచి గారి ఆదేశం. అయితే నీకు సెక్షన్ నంబర్లు కూడా తెలుసన్నమాట అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ. ఆశ్రిత తొనకలేదు. కేవలం సెక్షన్ నంబర్లు మాత్రమే కాదు ఇన్స్పెక్టర్. సుమారు 132 సంవత్సరాల క్రితం కాన్స్టిట్యూట్ చేయబడ్డ పోలీస్ వ్యవస్థ, దానికి సంబంధించిన భారత శిక్షా స్మృతి జమ్మూ కాశ్మీర్కు తప్ప భారతదేశంలోని అన్ని ప్రాంతాలకి వర్తిస్తుందని తెలుసు. నేరస్తుడు ఏ స్థాయిలో ఉన్నా చట్టరీత్యా అతడు శిక్షార్హుడని తెలుసు. నీకు పిచ్చి పట్టిందా? ఓ అమ్మాయి తనకే తెలియని చాలా విషయాలు మాట్లాడడం నచ్చనట్టుగా అరిచాడు. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? రాష్ట్ర శాంతి భద్రతలకి ఇన్ఛార్జ్ అయిన హోమ్ మినిస్టర్ మీద నేను చర్య తీసుకోవాలా? ఏం తీసుకోకూడదా? ఇది డెమోక్రసీ అమ్మడు. నువ్వు నేరస్తుడిగా చెబుతున్నది ప్రజలు పట్టం కట్టిన ఓ మినిస్టర్ని. పోలీసులు కేవలం ప్రభుత్వానికి మాత్రమే అనుకూలంగా నడుచుకోవాల్సింది ఆటోక్రసీ లేదు డిక్టేటర్షిప్ ప్రభుత్వాలున్నప్పుడు మాత్రమే ఇన్స్పెక్టర్. డెమోక్రసీలో ప్రజల కోసం ప్రజారక్షకులుగా వ్యవహరించాలి. ధనుంజయ మామూలు పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఆమె మాటలకు కంగారు పడేవాడే. కానీ అతడు బతక నేర్చిన పోలీస్ ఆఫీసర్. అటు సూర్యనారాయణకి, ఇటు కమిషనర్కి తొత్తుగా బతుకుతూ వారి ఆదేశాల మీద ఎలాంటి అఘాయిత్యం చేయడానికైనా సిద్ధపడే మనస్తత్వం కలవాడు. వయసులో ఉన్నావు. హఠాత్తుగా అతడు తన వయసు గురించి మాట్లాడడంతో ముందు అవాక్కైంది. పైగా అందంగా ఉన్నావు, ధనుంజయ అవహేళనగా అన్నాడు రెట్టిస్తూ. సహజంగా ధైర్యవంతురాలు ఆమె. పైగా ఇప్పుడు మానసికంగా నలిగిపోయి ఉంది కూడా. నేను వయసులో ఉన్నా, అందంగా ఉన్నా ఇప్పుడు అడవిలో నిలబడి మాట్లాడడం లేదు కాబట్టి నాది అరణ్య రోదన అయ్యే అవకాశం లేదు. ఏం చేద్దామని ఉక్రోషంగా 2 అడుగులు ముందుకేశాడు. సింపుల్ మిస్టర్ ఇన్స్పెక్టర్. మీరు మర్యాదగా నా కంప్లైంట్ తీసుకుని లీగల్గా ప్రొసీడ్ కాకపోతే నేను చేతులు ముడుచుకు కూర్చోను. సిటిజన్గా పర్సనల్ లిబర్టీ, పర్సనల్ ప్రొటెక్షన్కి సంబంధించిన ఆర్టికల్స్ 19 నుంచి 22 దాకా పత్రికలకు తెలియజెబుతాను. ఓ రాజకీయ నాయకుడికి కొమ్ము కాస్తున్న మీ అవినీతి గురించి ఏకరువు పెట్టి నేను అనుకున్నది సాధిస్తాను. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? తోడేలులా నవ్వాడు ధనుంజయ. నిన్ను రాడికల్ అని చెప్పి సెల్లో వేస్తాను. నీ పైత్యం తగ్గకపోతే సెల్లోనే నిన్ను రేప్ చేసి ఆనక షూట్ చేసి శవాన్ని సిటీ పొలిమేరల్లో పడేస్తాను. ఎన్కౌంటర్లో చచ్చావని ఆ పత్రికలకే తెలియజేస్తాను అంటూ ఊరుకోలేదు ధనుంజయ. ఆమె చేయి పట్టుకున్నాడు. స్టేషన్లోని కానిస్టేబుల్స్ వినోదంగా చూస్తుంటే విదిలించుకోవాలని విఫల ప్రయత్నం చేస్తున్న ఆమెను సెల్లోకి లాక్కెళ్తున్నాడు. ఆమె నేత్రాలు క్రోధంతో అరుణిమ దాల్చాయి. తప్పించుకోవాలనుకుంది, కానీ సాధ్యం కావడం లేదు. సరిగ్గా అప్పుడు వినిపించింది, స్టాప్ ఇట్. ముందు అవాక్కైన ధనుంజయ వెనువెంటనే ఆమె చేయి వదిలి సెల్యూట్ చేశాడు. ఎస్ సార్. ఆశ్రిత వెనక్కి చూసి నిశ్చేష్టురాలైంది. యూనిఫామ్లో నిలబడి ఉన్న యువకుడు మరెవరో కాదు, మొన్నెప్పుడో ఫ్లైట్లో కలిసి తనని ఆట పట్టించిన వ్యక్తి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వశిష్ఠ. రండి. వశిష్ఠ ఆ తర్వాత స్టేషన్లో నిలబడలేదు. పై అంతస్తులో ఉన్న తన ఛాంబర్కి నడిచాడు ఆమెతో పాటు.
అతడికి అభిముఖంగా కూర్చున్న ఆమె కళ్ళల్లో ఇంకా విస్మయం చెరిగిపోలేదు. నన్నిలా చూడ్డంలో ఆశ్చర్యంగా ఉందా? మృదువుగా నవ్వాడు, వాతావరణాన్ని తేలికపరుస్తూ. అది కాదు. ఆమె క్షణం పాటు దృష్టి మరల్చుకుంది. వెంటనే మీరు రాకపోతే పరిస్థితి ఏమై ఉండేదా అని ఆలోచిస్తున్నాను. వశిష్ఠని ఇలా కలుసుకోవడం కోయిన్సిడెన్స్ మాత్రమే కాదు, ఓ అదృష్టం కూడా. సో ఆ రోజు ఫ్లైట్లో తమ సంభాషణని గుర్తు చేసుకుంటూ అన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద సదభిప్రాయం లేదని ఆ రోజు నేను అన్నదాన్ని ప్రాక్టికల్గా మీరు ఈరోజు తెలుసుకోగలిగారన్నమాట. అది 100 పాళ్ళు నిజం. అది సరే, అసలు ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి తనను తాను ఓ బిజినెస్ మ్యాన్గా అతడెందుకు పరిచయం చేసుకున్నట్టు? మీరు మామూలు మూడ్లోకి వస్తే బెటర్, జోవియల్గా అన్నాడు వశిష్ఠ. ఎందుకంటే అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ధనంజయలే ఉండరు. కొందరు వశిష్ఠలు ఉంటారని నిరూపించడం నాకు ఇష్టం కాబట్టి. 2 లిప్తల పాటు తల వంచుకుంది. అసలు వశిష్ఠ జాగ్రత్తగా గమనిస్తే అర్థమై ఉండేది ఇప్పటికే. మొన్న మెరిసిన ఆమె సోగ కళ్ళు ఇప్పుడు రెప్పల చూరుమాటున మండుతున్న నిప్పు కణికల్లా ఉన్నాయి. మౌన గంభీరంగా ఆ రోజు కనిపించిన ఆమె రూపం ఇప్పుడు ధ్యాన ముద్రతో అణువణువు నిక్షిప్తమైన అవ్యక్త అంతఃస్వరలహరిలా ఉంది. అయినా ఆమె అందంగా ఉంది. పరిచయమైన అపరిచితులమనిపించే ఆమె దృక్కులు మనసు లోతుల నుంచి పాయలుగా ప్రవహించి ఆలోచనా స్రవంతుల చిరుసవడిని లోలోనే సమాధి చేసుకుంటూ పట్టుదొరకని అనివార్య విరామమై చిత్రమైన ఆకర్షణకి గురిచేస్తున్నాయి. చెప్పండి, తదేకంగా చూస్తూ అడిగాడు వశిష్ఠ. ఏ సహాయం కోరి ఇలా వచ్చారు? సత్యానికి శీలానికి మధ్య చచ్చిపోయిన శవం లాంటి నిశ్శబ్దం. అది క్షణం పాటే. అతడి ముందు తమ్ముడు రాజేష్ రాసిన ఉత్తరాన్ని ఉంచింది. చదువుతుండగా అతని మొహంలో మార్పుల్ని గమనిస్తూ ఉండిపోయింది. ఐఎమ్ సారీ అన్నాడు ముందు. మీ బ్రదర్ ఆత్మహత్య చేసుకున్నాడన్నమాట. అతడి గొంతులోని సానుభూతి జీర్ణించుకునే స్థితిలో లేదామే. కేవలం మా తమ్ముడు మాత్రమే కాదు మిస్టర్ వశిష్ఠ, మా తమ్ముడి అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలో నాన్న కూడా చనిపోయారు. కేవలం 20 గంటల్లో నా వాళ్ళనుకున్న 2 పోగొట్టుకున్నాను. ఒక అరుదైన సంఘటనకు వశిష్ఠ అలర్ట్ అయ్యాడు. అది కాదు ఆ క్షణంలో వశిష్ఠని ఆకట్టుకున్నది. ఒక మామూలు సమస్య మధ్య నిలబడ్డ ఆడపిల్లలా మాట్లాడగలుగుతోంది. కారణం ఏదన్నా కానీ 2 సమాధుల మీద దీపాన్ని వెలిగించి ఇంకా ఆ జ్యోతులు ఆరిపోకముందే మేధ నుంచి మనసుని విడగొట్టి ఏ న్యాయం గురించో ప్రశ్నిస్తోంది నిశ్చలంగా. పోయిన నాన్న కానీ తమ్ముడు కానీ తిరిగి రారని నాకు తెలుసు. కానీ నాకు న్యాయం కావాలి. సూర్యనారాయణ లాంటి వ్యక్తి రాక్షస నీతికి, చట్టబద్ధమైన పరిధిలో సహకరించని సవ్యసాచి లాంటి వ్యక్తి అవినీతికి నేను కోరుకున్న జవాబు కావాలి. అది సాధించడం నా ప్రస్తుత కర్తవ్యం. కానీ అర్ధోక్తిగా అన్నాడు వశిష్ఠ, ఒక ఉత్తరం ఆధారంగా చర్య తీసుకోవడం కష్టం. ఇంతకన్నా రాజేష్ బ్రతికుంటే తన మీద దాడి చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్య కోసం ప్రయత్నం. అప్పుడు మాత్రం న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ ఏమిటి? అసహనంగా అంది ఆమె. ఇందాక నా మీద విరుచుకుపడ్డ ధనంజయ లాఠీ దెబ్బలకి మానసికంగా మరింత కృంగిపోయేవాడు. చేయని నేరానికి లాకప్లో మగ్గి సూర్యనారాయణ లాంటి వ్యక్తి పలుకుబడి ఎంతదాకా విస్తరించేది తెలుసుకొని ఆ తర్వాత తీరుబాటుగా ఆత్మహత్య చేసుకునేవాడు. మీరు ప్రాబబిలిటీస్ గురించి మాట్లాడుతున్నారు. లేదు, ప్రాక్టికల్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ధనంజయలే కారు. మొత్తం కానవసరం లేదు మిస్టర్ వశిష్ఠ. ప్రముఖుల ఆదేశాన్ని పాటించాలనుకునే పిచ్చి కుక్కలు 1 అరా ఉంటే చాలు. మీరు ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప నా పాయింట్ అర్థం చేసుకోవడం లేదు. స్టాండ్ ఇన్ మై షూస్ అండ్ దెన్ టాక్ మిస్టర్ వశిష్ఠ. ఉద్విగ్నంగా కాదు, బాధావేశాల్ని అదుమి పెడుతూ అంది ఆమె. మరెవరి సమస్య గురించో ఆలోచిస్తూ మాట్లాడే 3వ వ్యక్తిలా కాదు. నా సమస్యని మీ సమస్యగా జీర్ణించుకుని అప్పుడు మాట్లాడండి. దగాపడ్డ ఓ తమ్ముడి కథ అర్థమవుతుంది. ఒక బలవంతుడు హుంకరించిన గాలికే ఆరిన ఓ కొవ్వొత్తి మరణ వాంగ్మూలం మీకు స్పష్టంగా వినిపిస్తుంది. రాజేష్ అనబడే నా తమ్ముడు వయసు పైత్యంతో రాబందులా ఓ ఉన్నింటి అమ్మాయిని ఆకట్టుకోవాలనే వ్యక్తి కాదు వశిష్ఠ. తన రెక్కల చప్పుడికి తానే కంగారు పడే ఓ చిన్న పావురాయి. కాబట్టే తనను పట్టి బంధించి కాల్చకుండానే తన అస్థికల్ని ఉపయోగించి ఏ మాయాజూదానికో పావుగా ఉపయోగించబోతే దారుణంగా గాయపడ్డాడు. తన శరీరం పైనే కాక తనకు జన్మనిచ్చిన తండ్రి ఒంటి మీద కూడా కనిపించిన కమిలిన నెత్తుటి చారికల్ని చూసి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నది చేయని నేరానికి
నా తమ్ముడి మనసుని గాయపరిచిన సూర్నారాయణ్ణి ఉరికంబం ఎక్కించాలని కాదు, నా తండ్రి అభ్యర్థన విని సకాలంలో జోక్యం చేసుకొని సవ్యసాచి లాంటి ఓ పోలీస్ కమిషనర్ బర్తరఫ్ చేయబడాలని కాదు, న్యాయబద్ధంగా వాళ్ళు దోషులుగా సంఘం ముందు తల వంచాలి. తమ తప్పులకి చట్ట పరిధిలో వారిద్దరూ శిక్షింపబడాలి, అంతే. దానివలన మీకు ఒరిగేదేమిటి అనే మీ ప్రశ్న విని నేను సంతృప్తి పడలేను. కాబట్టి మీ పరంగా నేను కోరుతున్నది కనీస న్యాయం. నా తమ్ముడు చివరిగా రాసిన లేఖను మీరు మరణ వాంగ్మూలంగా తీసుకుంటారో లేక చేవలేని సాక్ష్యంగా భావిస్తారో నాకు అనవసరం. ఐ వాంట్ జస్టిస్. మనిషికి ప్రాణహాని కలిగించే నేరాల్ని డీల్ ఐపీసీ 299 నుంచి 311 వరకు మీరు ఆలోచనలోకి తీసుకుంటారా, లేక గాయపరిచిన నేరానికి ఐపీసీ 319 నుంచి 388 వరకు పరిగణలోకి తీసుకుంటారా? అది కాని నాడు బలవంతంగా క్లాసులో నుంచి నా తమ్ముడిని లాక్కుపోయి నిర్బంధంగా కట్టి కొట్టిన నేరానికి ఐపీసీ 339 నుంచి 358 సెక్షన్ల పరిధిలో కేసు బుక్ చేస్తారా అన్నది నాకు తెలీదు. సూర్యనారాయణ మీద మీరు చర్య తీసుకోవాలి. అంతేకాదు, నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషి ఆర్తనాదాన్ని విని చలించని పోలీస్ కమిషనర్ సవ్యసాచిని కోర్టు ద్వారా ప్రశ్నించాలి. ప్లీజ్. అవాక్కై చూస్తున్నాడు వశిష్ఠ. ఆ స్థితిలో సైతం భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ల గురించి అంత విస్తృతంగా మాట్లాడిన ఆమె ముందు లాయర్ అనిపించింది. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పోస్టు గ్రాడ్యుయేట్గా అనిపించింది. అన్నింటికీ మించి చేయగల సిటిజన్గా రుజువైంది. ఏం, మీకన్నా చాలా పై అధికారి అయిన కమిషనర్ పైన, రాష్ట్ర శాంతి భద్రతలకి ఇన్ఛార్జ్ అయిన హోమ్ మినిస్టర్ మీద చర్య ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? నిజానికి నాకున్న పరిధి దృష్ట్యా అది ఆలోచించి తీరాలి. కానీ మీ ఆవేశాన్ని అర్థం చేసుకున్న ఓ సిటిజన్గా నేను రియాక్ట్ కావడం న్యాయమే అని నాకు అనిపిస్తోంది. ఏం చేయగలనో వెంటనే నేను చెప్పలేను. కానీ ఈ క్షణం నుంచి ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను. మీరు చెప్పిన ఇద్దరు నేరస్తులే అయితే తప్పకుండా చర్య తీసుకుంటాను. ఓ వారం గడువివ్వండి. నిజాయితీగా అంటున్నారా? అదే, సరిగ్గా ఆ ప్రశ్నే అతన్ని బలంగా తాకింది. వాట్ డు యు మీన్? మీ పరిధి చాలా స్వల్పమని మీరే ఎక్స్ప్రెస్ చేశారుగా. అతని మొహం జేవురించింది. నేరం చేసింది నా కన్న తండ్రైనా నేను ఉపేక్షించను మిస్ ఆశ్రిత, ఉద్విగ్నంగా అన్నాడు. ఇక్కడ హఠాత్తుగా కన్న తండ్రి అంటూ నేను ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది అంటే ఆమె భావరహితంగా చూసింది. మీరు చెప్పిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన పోలీస్ కమిషనర్ సవ్యసాచి నాకు తండ్రి కాబట్టి. అప్రతిభురాలైంది ఆమె. ఒక నిజాన్ని నిజాయితీగా చెప్పిన నేను మీరు అనుకునే అందరి మగాళ్ళలో ఒకరిని కాను అనుకుంటే కంప్లైంట్ రాసివ్వండి. ఆమె సంకోచించలేదు. రాసింది 5 నిమిషాల్లో. మీరా? ముందు ఉలిక్కిపడిన శ్వేత ఎదురుగా నిలబడ్డ ఏసీపీ వశిష్ఠని చూస్తూ సాదరంగా ఇంటిలోకి ఆహ్వానించింది. రాష్ట్ర హోమ్ మినిస్టర్ బంగ్లాలో అంతగా సందడి లేకపోవడానికి కారణం సూర్యనారాయణ టూర్లో ఉండడమే. లేకపోతే ఆ సమయానికి కార్యకర్తలైన గూండాల్లాంటి కార్యకర్తలతో కలకల్లాడిపోతూ ఉండేది. హాల్లోని సోఫాలో కూర్చున్న వశిష్ఠ ఖరీదైన ఇంటి పరిసరాల్ని గాక 18 ఏళ్ల వయసులో సౌకుమార్యం కన్నా డబ్బు పరపతి అందించిన ఆహాన్ని సొంతం చేసుకుని రాజసంగా నిలబడ్డ శ్వేతని గమనిస్తున్నాడు. డాడీ క్యాంప్లో ఉన్నారు అంది అనువంత బిడియంగా. సిగ్గుపడ్డం శ్వేతకి అలవాట్లేదు. కానీ తను ఏసీపీ వశిష్ఠకి కాబోయే భార్యనని తరచూ డాడీ అనడంతో కాబోయే భర్త ముందు కాసింత అనుకువని ప్రదర్శించింది. ఓకే శ్వేత, సూటిగా విషయానికి వచ్చాడు అతను. నేనొచ్చింది రాజేష్ అనబడే ఓ స్టూడెంట్ విషయంలో కొన్ని వివరాల్ని తెలుసుకోవాలని. మామూలుగా అయితే తొట్రుపడేదే. కానీ అప్పటికి కొన్ని నిమిషాల క్రితమే ఇన్స్పెక్టర్ ధనుంజయ ద్వారా విషయం తెలుసుకున్న సవ్యసాచి ఆమెకు ఫోన్ చేసి ఒకవేళ వశిష్ఠ వస్తే ఏం చెప్పాలో వివరించాడు. ఒక మామూలు పోలీస్ ఆఫీసర్ విషయంలో అయితే సిటీ పోలీస్ కమిషనర్గా సవ్యసాచి అంతగా పట్టించుకునేవాడే కాదు. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది తన కొడుకు. అది కూడా ఓ సమస్యని కాదు. కానీ వశిష్ఠకి ఏమాత్రం అనుమానపు ఛాయలు కనిపించడం అతనికి ఇష్టం లేదు. రాజేష్ నీకు తెలుసా? కాలేజ్ మేట్. మొన్నెప్పుడో ఆత్మహత్య చేసుకున్నాడని నీకు తెలుసు అనుకుంటాను. శ్వేత తల వంచుకుంది. విన్నాను. రాజేష్ ఎలాంటివాడు? 10 సెకండ్ల విరామం తర్వాత అంది. మామూలుగా అయితే అతడు ఎలాంటి వాడో తెలుసుకునే అవకాశం ఉండేది కాదు వశిష్ఠ. కానీ ఈ మధ్య తరచూ నన్ను టీజ్ చేయడం ప్రారంభించడంతో ముందు ఆకతాయిగా ప్రవర్తించే వ్యక్తి అనుకున్నాను. చాలా రోజులు పట్టించుకోలేదు. దాంతో మరింత రెచ్చిపోయి చేయి పట్టుకోవడం దాకా వచ్చాడు. నేనిక స్పేర్ చేయలేకపోయాను. డాడీకి చెప్పాను. దాంతో
నిర్లిప్తంగా వింటూ ఉండిపోయాడు వశిష్ఠ. రాజేష్ చివరిగా రాసిన ఉత్తరంలోని విషయాలకి శ్వేత చెబుతున్న దానికి పొంతన లేదు. సూర్యనారాయణ మినిస్టర్ అయినా తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటివాడు కావడంతో శ్వేత తరచూ తమ ఇంటికి రావడం తెలుసు. అయితే ఏ రోజు శ్వేతతో ఇంత తీరుబాటుగా వశిష్ఠ మాట్లాడలేదు. పనిగట్టుకుని మాట్లాడడం ఇదే. మీ డాడీ రాజేష్ని ఇక్కడికి రప్పించడం నిజమేనా? రప్పించడమే కాదు, మరోమారు రాజేష్ నా మీద ఎలాంటి ప్రయత్నము చేయకుండా ఉండడానికి మ్యాన్ హ్యాండ్లింగ్కి సిద్ధపడ్డారు. అఫ్కోర్స్ నాకు బాధ అనిపించింది, కానీ డాడీ ఆలోచన తప్పు కాదు కదా. వశిష్ఠ పైకి లేచాడు. కాఫీ తీసుకోండి, వారించబోయిన శ్వేతని సున్నితంగా తిరస్కరించి బయటికి నడిచాడు. అక్కడి నుంచి అతను ఇంటికి వెళ్ళలేదు. సరాసరి కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాడు. సాయంకాలం కావడంతో కాలేజీలో స్టూడెంట్స్ లేరు. వశిష్ఠని చూడగానే సాదరంగా ఆఫీస్లోకి ఆహ్వానించారు ప్రిన్సిపల్. తను వచ్చిందెందుకో వశిష్ఠ తెలియజేయగానే చెప్పడం ప్రారంభించారు ప్రిన్సిపల్. ఇట్స్ ఎ పిటీ మిస్టర్ వశిష్ఠ. ఓ మామూలు సంఘటన ఇలాంటి మలుపు తీసుకోవడం బాధాకరమైన విషయం. స్టూడెంట్స్ ఆకతాయిగా ప్రవర్తించడం మామూలే, కానీ రాజేష్ కాస్త శృతి మించి ప్రవర్తించాడు. అప్పటికి నేను 2-3 సార్లు మందలించాను. సూర్యనారాయణ గారి గురించి చెప్పి బెదిరించాను కూడా. కానీ అతను వింటేగా. అసలు ఆ ఏజ్ అలాంటిదిగా. మరింత లిమిట్స్ దాటి ప్రవర్తించాడు. దాంతో రాజేష్ విషయంలో సూర్యనారాయణ గారు ఉపేక్షించలేకపోయారనుకుంటాను. వశిష్ఠ ప్రిన్సిపాల్ ముఖ కవలికల్ని గమనిస్తూ ఉండిపోయాడు చాలాసేపటిదాకా. ప్రిన్సిపాల్ మాటల్ని మననం చేసుకుంటూ నెమ్మదిగా అన్నాడు. రాజేష్ క్యారెక్టర్ దృష్ట్యా అలాంటి వాడని మీకు ముందే తెలుసుగా? ఎస్. మరి సూర్యనారాయణ జోక్యానికి ముందే మీరెందుకు చర్య తీసుకోలేదు? ప్రిన్సిపాల్ తొట్రుపడ్డాడు. కాలేజీ ప్రిన్సిపాల్గా క్యాంపస్లో జరిగే సంఘటనల విషయంలో మీరు రియాక్ట్ కావాలిగా. ఒక పోలీస్ ఆఫీసర్గా వశిష్ఠ మరే నిజాన్నో రాబట్టాలన్నట్టుగా రెట్టించి అడిగాడు. రాజేష్ నాటీ బాయ్గా మీకు తెలుసు. శ్వేత హోమ్ మినిస్టర్ గారి అమ్మాయిని తెలుసు. మరి ఇంత తెలిసిన మీరు రాజేష్ శృతి మించి ప్రవర్తించినప్పుడు ముందే ఎందుకు చర్య తీసుకోలేదు? తీసుకుని ఉంటే ఇంతదాకా వచ్చేది కాదుగా. ప్రిన్సిపాల్ గారికి గొంతు దిగలేదు. సరిగ్గా 15 నిమిషాల క్రితం సాక్షాత్తు కమిషనర్ గారే ఫోన్ చేసి మాట్లాడి ఉండకపోతే వశిష్ఠ అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పేవాడు నిర్భయంగా. కానీ తను ఉన్నది సవ్యసాచి సూర్యనారాయణలనే ఇద్దరు బలవంతులకే అభిముఖంగా. అందుకే తను అబద్ధమే చెబుతున్నాడు. చదువుతో వచ్చిన మేధస్సు సాక్ష్యంగా, బ్రతుకు తెరువుని అందిస్తున్న తన ఉద్యోగం సాక్షిగా, ఇంకా క్షేమంగా బ్రతకాలనుకునే తన కుటుంబం సాక్షిగా. జవాబు చెప్పండి ప్రిన్సిపాల్ గారు. మీరు హెడ్గా ఉన్న ఓ ఇన్స్టిట్యూషన్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి మీరు బాధ్యులే అయినప్పుడు రాజేష్ మీద క్రమశిక్షణ చర్యని ఎందుకు తీసుకోలేకపోయారు? రాజేష్ విషయంలో మీరు సంకోచించడానికి అతడే మంత్రి గారి కొడుకు కాదుగా. ఓ మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆఫ్టర్ ఆల్ ఓ టీచర్ కొడుకు, అంతేగా. నేను ప్రిన్సిపల్ గారి గొంతు వణికింది. స్టూడెంట్స్ని తప్ప వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించను ఏసీపీ గారు. అసలు రాజేష్ విషయంలో నేనెందుకు ఉపేక్షించాను అంటే అతడు మీరన్నంత దుర్మార్గుడు అయ్యుండడు కాబట్టి, అర్ధోక్తిగా ఖండించాడు ఏసీపీ వశిష్ఠ. ఎస్ మిస్టర్ ప్రిన్సిపాల్, అది నిజం. కాబట్టే మీరు రాజేష్ మీద ఏ చర్య తీసుకోలేకపోయారు. తీసుకుంటే స్టూడెంట్ కమ్యూనిటీ తిరుగుబాటు చేస్తుందన్న భయం మిమ్మల్ని ఆందోళన పరిచి ఉంటుంది, అంతేగా. బాధగా ఉంది. తన మనసు లోతుల్ని తవ్వి అందులో అస్పష్టంగా కనిపిస్తున్న ఓ అమాయకుడైన విద్యార్థి అస్థిపంజరాన్ని అటాప్సీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు వశిష్ఠ. అది కాదు వశిష్ఠ, అస్థిమితంగా కదిలారు ప్రిన్సిపాల్ గారు. ఓ చిన్న పొరపాటుకి విద్యార్థిని శిక్షించడం అంటే అతడి భవిష్యత్తుని దెబ్బతీయడమే అన్నది నా అభిప్రాయం. అందుకే కొంత అవకాశం ఇచ్చాను. గుడ్. వశిష్ఠ గొంతులో పలికింది అవహేళనో లేక అభినందనో ప్రిన్సిపాల్ గారికి తోచలేదు. అక్కడ రాజేష్కి మారే అవకాశం ఇస్తూ ఆలస్యం చేశారు సరే. మరి సూర్యనారాయణ గారి మనుషులు మీ కాలేజీ క్యాంపస్లో అడుగుపెట్టి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయి ఓ స్టూడెంట్ను లాక్కుపోతుంటే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? గూండాలకి మరో అవకాశం ఇద్దామనా? ప్రిన్సిపాల్ గారికి ముచ్చెమటలు పోశాయి. దానికి కారణం ఒక్కటే ప్రిన్సిపాల్ గారు. ఇందాక మీరన్నట్టు నిజంగా మీరు స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ పట్టించుకొని వ్యక్తి కాదు, బ్రతక నేర్చిన మనిషి. కాబట్టి సూర్యనారాయణ లాంటి పరపతి గల వ్యక్తితో పేచీ పెట్టుకోవడం ఇష్టం లేక రాజేష్ని లాక్కుపోతుంటే సైలెంట్ స్పెక్టేటర్గా నిలబడిపోయారు. అక్కడ రాజేష్ ఓ మామూలు టీచర్ కొడుకు మాత్రమే అన్న విషయాలన్నీ మీరు పరిగణలోకి తీసుకున్నారు. నన్ను మాట్లాడనివ్వండి మిస్టర్ ప్రిన్సిపాల్. అదే రాజేష్ ఓ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉంటే, కనీసం మీ అబ్బాయి అయినా అయి ఉంటే రియాక్ట్ అయ్యేవారు, అవునా?
క్షణమాగిన వశిష్ఠ అన్నాడు. ఇంతవరకు ఇంత జరిగినా మీరెందుకు మీ చర్యల్ని సమర్థించుకుంటున్నారు అని నేను నిలదీయడం లేదు ప్రిన్సిపాల్ గారు. ఖచ్చితంగా జరిగిందేమిటో ఇప్పటికైనా చెప్పండి. విద్యార్థుల శ్రేయస్సు కోసం ఆలోచించే ప్రిన్సిపాల్ ఆ విద్యార్థులకి తండ్రి లాంటి వాడే అన్న సత్యాన్ని మీరు నమ్మితే రాజేష్ మరణాన్ని నిశ్శబ్దంగా అంగీకరించి రేపో మాపో జరిగే అతడి కర్మకాండకి ప్రేక్షకుడిగా నిలబడ్డం మీ తండ్రి మనసుకి భరింపశక్యం కాని విషయంగా మీరు భావిస్తే వాస్తవాలతో బయటికి రండి. దేనికో భయపడి నిజాన్ని ఖననం చేసే ప్రాసెస్లో మీరు పాపాన్ని మూటగట్టుకోకండి. లేదు, ఆయన కంపించిపోతున్నాడు. నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే మాట్లాడుతున్నాను. రాజేష్ పొరపాటు మూలంగానే అతడు శిక్షింపబడ్డాడు. ఇంతకన్నా నేనేమి చెప్పలేను. థ్యాంక్స్ ఎలాట్. పైకి లేచిన వశిష్ఠ ఇక మాట్లాడేదేమీ లేదన్నట్టు బయటికి నడిచాడు. నిస్సహాయంగా కుర్చీలో కూలబడ్డ ప్రిన్సిపాల్ కళ్ళల్లో ఓ నీటి బిందువు ఉబికితే అది అతడి తప్పు కాదు. అంతగా కదిలించాడు వశిష్ఠ. ఓ తండ్రి మనసుతో ఆలోచించి నిజం చెప్పమన్న అతడి మాటలకు నిజం చెప్పేసేవాడే. ఎలా చెప్పగలడని పోయిన రాజేష్ కోసం ఆలోచిస్తే ఇప్పుడు తనకి బ్రతికి ఉన్న 2 కొడుకులున్నారుగా. తండ్రి మనసుతో వాళ్ళ గురించి తను ఆలోచించాలిగా. ఇది బ్రతక నేర్వడమో బ్రతుకుతో రాజీ పడ్డమో అతడికే తెలీదు. కానీ ఇలాగే బ్రతకాలి అన్నది ఇప్పటి థియరీ. దీన్ని అతిక్రమిస్తే రాజేష్లా రాలిపోవాలి, రాజారాంలా సమాధి కావాలి. భారంగా కళ్ళు మూసుకున్న ప్రిన్సిపాల్ ఇప్పుడు కన్నీటి సిరాతో వెళ్ళవేయబడ్డ తెల్ల కాగితంలా ఉన్నాడు. మరో 10 నిమిషాలకి వశిష్ఠ ఇంటికి చేరుకున్నాడు. నిజాన్ని తండ్రి నుంచి రాబట్టాలన్న ఆలోచనలతో.